ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। అందరికీ నమస్తే. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి పత్రిజీతో ప్రయాణము అంటే ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలని, అనుభూతులని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మాట పత్రిజీది మనకి ఒక ఆణిముత్యం లాంటిది. ఎన్నో ఆణిముత్యాలను ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎంతో అద్భుతంగా పోగేసుకున్నారు. సార్తో జర్నీ చేసి వాళ్ళ యొక్క అనుభవాలను, మధుర స్మృతులను తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ ట్యాబ్లెట్ వినుకొండకు చెందిన రామాంజనేయులు గారు. మరి 12 సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉంటూ పత్రిజీతో ఎన్నో అనుభవాలను, అనుభూతులను, మధుర స్మృతులను సొంతం చేసుకున్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ వెల్కమ్ టు పిఎంసి. థ్యాంక్ యూ తల్లి. సార్ చాలా హ్యాపీగా ఉంది. మరి 12 సంవత్సరాల మీ జర్నీలో ఎన్నో మధురమైన ఘట్టాలు ఉండుంటాయి. ముఖ్యంగా మనందరి గురువు, ప్రీతం గురువు పత్రిజీ గారితో. మరి ముందుగా మీకు అసలు పత్రిజీ ఎప్పుడు, ఎలా పరిచయం అయ్యారు? పత్రి సారు నాకు ఫస్ట్ పరిచయం కావటము గుంటూరులో పిరమిడ్ పార్టీ ఓపెనింగ్ రోజు పత్రి సారు నాకు పరిచయం జరిగింది. దానికి ముందు కూడా మా ఊళ్ళో సప్తాహాలు చేశాము. నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటే 15 డేస్లో తగ్గించుకొని సప్తాహాలు పెట్టాను. అప్పుడు సారు ఫోన్లో మాట్లాడారు. డైరెక్ట్గా పత్రి సార్ని చూడటం మాత్రం గుంటూరు 2011 జూలై 7వ తారీఖు పిరమిడ్ పార్టీ ఓపెనింగ్ రోజు మాత్రం పత్రి సార్తో ఫేస్ టు ఫేస్ కలిసాను. ఓకే. సో సార్ని మొట్టమొదటిగా మీరు ఎక్కడ చూశారు? సో అక్కడి నుండి అంటే ఆయన మామూలుగా మన గురువు గారిని చూడగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. కొంతమందికి ఏమో మా ఫాదర్ అంటారు, కొంతమంది ఏమో నేను సాయిబాబాని చూశాను, నా కులదైవాన్ని చూసుకున్నాను అంటారు, ఒక చక్కటి స్నేహితుడు లాగా అనిపిస్తారు. కొంతమందికి ఏమో ఎన్నో జన్మల నుండి నేను ఈ గురువు కావాలనుకున్నా, నాకు నిజంగా ఒక అనుభూతి కలిగింది ఆయనను చూడగానే అనిపిస్తుంది. సో మీకు ఆయనను చూసినప్పుడు ఎలా అనిపించింది? అక్కడ నుండి మీ జర్నీ ఎలా సాగుతూ వచ్చింది? పత్రి సార్ నేను ఆ రోజు కలిశాను. కలిసిన తర్వాత సారు మమ్మల్ని లోపలికి పిలిచారు, పరిచయం చేశారు గుంటూరు పిరమిడ్ మాస్టర్లు. ఆ పరిచయం చేసినప్పుడు సారు ఎట్లా వచ్చారు ఏంటనంటే, ఇట్లా ఒక హెల్త్ ప్రాబ్లంతో వచ్చాను సార్, ధ్యానం నేర్చుకొని 7 డేస్లో తగ్గించుకోనని ఎమ్మడే నేను ఇట్లా క్లాసులు పెట్టడం ఎన్ని అయినాయి అన్నప్పుడు పత్రి సార్ ఉండి ఇదంతా బురిడి, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ గందరగోళం చేయడానికి చేశారు, ఇది అనవసరం అన్నారు. అప్పుడు సార్ ఏమన్నారంటే, ఈ అబ్బాయికి 1 నెల రెస్ట్ ఇవ్వండి అని అన్నారు. అప్పుడు నాకు అనుభూతి ఏంటంటే, మేము సప్తాహాలప్పుడు ఈ కార్యక్రమం 2-3 వచ్చేవాళ్ళు, ఒక్కొక్క రోజు 300 మంది రావటం మేము చూసి, ఈ ఊర్లో ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం మేము అనుకున్న మాటకి పత్రి సార్ 1 నెల రోజులు సమయం ఇవ్వమన్నప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇలాంటి గురువు ఈ జీవితంలో లభించడం చాలా మహా అదృష్టమని. ఇంకా అక్కడి నుంచి నేను పత్రిజీ గారితోనే ప్రయాణం చేయడం మొదలుపెట్టాను. ఓకే. సో అలా ఆయనతో జర్నీ మీరు చేస్తున్న టైంలో అంటే ఇప్పుడు సారు కొంతమందికి కొన్ని పనులు ఇస్తారు, ఖచ్చితంగా ఈ పని నువ్వు చెయ్యి అంటారు. మనకు తెలియదు ఆ టైంలో మన స్పిరిచువల్ ఎదుగుదల ఉంటుంది అక్కడ, లేకపోతే మన కర్మలు దగ్ధం అవ్వడం అన్నీ ముడిపడి ఉంటాయి. కానీ అట్లా మీకు ఏమైనా సారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చెప్పిన ప్రాజెక్టులు ఏంటి? ఆ పనులు మీరు ఎలా పూర్తి చేశారు? అంటే ఓన్లీ క్లాసులు చెప్పటము పోవటము, మా జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా ఏ కార్యక్రమాలు చెబితే ఆ కార్యక్రమాలు 1 డే క్లాసులు కానీ, 3rd డే క్లాసులు కానీ, ధ్యాన మహాచక్రం ఫండింగ్స్ కానీ, టోటల్గా పిఎంసి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మా ఊర్లో మేము నిలబడి పూర్తిగా సాధన చేస్తూ, అప్పుడప్పుడు పత్రి సార్ మాకు కర్నూలు నుంచి గుంటూరు పోయేటప్పుడు ప్రతిసారి మాకు ఫోన్ చేసి రహదారిలో వెళ్ళిపోతూ బయట కలుస్తారని అడిగేవాళ్ళు. అట్లా మేము పత్రి సార్ని కలవటము, వారి దగ్గర నుంచి ఎన్నో మాటలు వింటము, వారు చెప్పిన విధంగా మేము ముందుకు వెళ్ళటం మాత్రం అద్భుతంగా జరిగింది. సో అలా అద్భుతంగా వెళ్తున్న క్రమంలో ఇంకా మీరు సార్తో ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? ఆయన నుండి ఏం నేర్చుకున్నారు? ఆయన పుస్తకాలు ఏం చదివారు? ఆయన ఫస్ట్ జరిగింది మరణం లేని మీరు అనే పుస్తకం ఒకటి, కంప్లీట్ మూన్ అనే పుస్తకం ఒకటి కంప్లీట్గా చదవటం. ఎక్కడికి పోయినా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే వాక్క్షేత్రం. ఫస్ట్ వాక్ ఎట్లా మాట్లాడుతున్నారు, మన నడవడికి ఎట్లా ఉండాలి. గురువు దగ్గర నుంచి ప్రతిసారి ఎక్కడన్నా ప్రోగ్రాంలో కూడా పత్రి సార్ ఎవరినన్నా మందలించిన అక్కడ ఏంటి ఎందుకు ఇదనేది దాని నుంచి మేమేం నేర్చుకోవాలనేది అట్లా నేర్చుకుంటూ ముందుకెళ్ళటం జరిగింది మేడం.
దాని తర్వాత పత్రి సార్ని నేను ఒక 4 ఏళ్ళు అయిన తర్వాత పత్రి సార్ తోటి నాకు ఒక హెల్త్ ప్రాబ్లం నాకు రావటం జరిగింది ఒక 5 ఏళ్ళ తర్వాత. అప్పుడు నేను పత్రి సార్ని 2016 పిడుగురాళ్ళలో కలవటం జరిగింది పత్రి సార్ని. పత్రి సార్ని కలిసినప్పుడు మా ఊరోళ్ళందరూ ఏం జరిగిందో చెప్పమన్నారు. ఆ టైంలో నాకు 225 బీపీ, 450 షుగర్, ఐ ప్రాబ్లం వచ్చింది. కానీ ఎక్కడ ఏ మెడికల్ రిపోర్ట్‌లో ఏమీ కానరాలేదు. కానీ అది మరి ఎట్లొచ్చిందో ఏంటో తెలవదు. అంటే మార్చాలని ఏదో ఉంది. పత్రి సార్‌కి నేను చెప్పాను. అప్పుడు పత్రి సార్ నాకు చెప్పింది ఏందంటే, డాక్టర్లు బ్రాహ్మణులు విషసర్పాలతో సమానము అని అన్నారు. ఇదేందిరా బాబు ఈయన ఎట్లా చెబుతాను, నాకు ఐ ప్రాబ్లం ఉందంటే అప్పుడు నేను అడిగాను అనమాట. సరే ఎంతోమంది మాస్టర్ని నేను చూశాను కానీ డాక్టర్ జీకే గారంట ఎవరు ఆయన నాకు తెలియదు సారు, ఆయన ఇంతవరకు దొరకట్లేదు, నేను ఆయన క్లాస్ పెట్టాలని చూశానని చెప్పి ఇంటికి వచ్చి నా సమస్య ఇంకా అనవసరం ఈ మెడిటేషన్ వెళ్ళి పాత పద్ధతికి వెళ్ళిపోదాం అన్న టైంలో గురువు గారి ద్వారా నాకు జీకే గారు కనెక్ట్ కావటం, ఆ జీకే గారి దగ్గరికి పోవటం, ఆ సమస్యని వితిన్ 2015 జ్ఞానమహాచక్రానికి వారం రోజుల ముందు ఆయనతో మాట్లాడి ఆ సమస్య తగ్గించుకొని నేను ఆ సమస్యలో నుంచి గురువు గారి ద్వారా బయటపడ్డాను. చాలా అంటే నో డాక్టర్ నో మెడిసిన్ పత్రిజీ ఏదైతే చెప్పారో దాన్ని మీరు చక్కగా ఆచరిస్తూ ధ్యానం ద్వారానే మీకు వచ్చిన ప్రాబ్లం నుండి ఈజీగా మీరు బయటపడ్డారు అని చెప్తున్నారు. సో అలా మనకి పత్రిజీ మరి నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పారు, తర్వాత కర్మకాండలు లేవని చెప్పారు, తర్వాత ఇంకా మనకి పూజలు వద్దు అన్నారు. ఇలా మీ జర్నీ సాగుతున్న టైంలో ఆబ్వియస్లీ మనం సంసారంలో ఉన్నాం. కొన్నిసార్లు మనకు పూజలు వద్దు అన్న, కర్మకాండలు వద్దు అన్న కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలు ఒకవేళ ఎదురై ఉంటే మీరు ఎలా అధిగమించారు సునాయాసంగా? మేడం మీరు సార్ చెప్పిన 18 ఆదేశ సూత్రాల్లో కర్మకాండాలు అయితే పూర్తిగా తీసేశాను మేడం. అంటే నా సాధన ద్వారా అసలు ఇదేంటి అనేది పూర్తిగా సత్యం నాకు తెలిసింది. అట్లానే మా ఇంట్లో మా వైఫ్కి కూడా సాధన ద్వారానే పూజల్లో నుంచి బయటికి రావటం జరిగి ఆ రకంగా 18 ఆదేశ సూత్రాలు మేము పాటిస్తూ ముందుకు వెళ్తూ, కాకపోతే పత్రిజీ గారి ఆదేశ సూత్రాల్లో ట్రెక్కింగ్ ఒకటే మేము ముందుకు పోలేకపోయాం. కథ అన్నీ పత్రిజీ గారు ఏది చెప్పినా పత్రిజీ గారి అనుసంధానంలోనే మేము నడుస్తూ ఆయన ద్వారా ఎప్పుడూ ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఆ ఏరియాలో మాకు ఎప్పుడు వచ్చినా సారు రోడ్డు మీద కలిసేవాళ్ళు, ఆపేవాళ్ళు. మేమంతా ఒక 30-40 మంది పోయేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎన్నో మాటల ద్వారా మేము చాలా అయితే నేర్చుకున్నాం మేడం. బాగుంది సార్. అయితే ఇప్పుడు కొన్నిసార్లు మనము ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు, ధ్యానం సర్వరోగ నివారిణి ఇలా అన్నీ మనం వింటుంటాం. కొన్ని రోజులు ధ్యానం చేసిన తర్వాత మనకు అనుకున్నది ఏదన్నా జరగకపోయినప్పుడు పత్రిజీ గారేమో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే కర్మ చేయగానే ఫలాన్ని ఆశించొద్దు అంటారు. కానీ ఎక్కడో ధ్యానం చేస్తున్నాం కదా, ఇంకా నేను అనుకున్నది జరగట్లేదు, కొన్ని మనకు భావనలు అయితే వస్తుంటాయి. అలా మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కరెక్ట్ చేసుకున్నారు, లేక పత్రిజీ గారు ఏదైనా ఒక బుక్ రూపంలో కానీ ఆయన మాట రూపంలో కానీ మిమ్మల్ని ఎలా సరిదిద్దారు? అంటే ప్రతిసారి అది ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం మేడం. ఏ జర్నీలో ఎంతలా సీనియర్ మాస్టర్కైనా ఆ ఉన్న వైబ్రేషన్ బట్టి, ఆ సమాజంలో తిరుగుతున్న బట్టి అవి వస్తుంటాయి. అప్పుడు వచ్చినప్పుడల్లా పత్రిజీ గారి కర్మయోగం అనేది కాన్సెప్ట్కి, అంటే కర్మయోగంలో ఎక్కడ ఉన్నాం, జ్ఞానయోగంలో ఎక్కడ ఉన్నాం అనేది పత్రిజీ గారిది వింటూ, ఇంకా ఏదన్నా వచ్చినప్పుడు పత్రిజీ కాన్సెప్ట్ యద్భావం తద్భవతి అనేది కంపల్సరీ ప్రతి నైట్ వింటాను ప్రతిరోజు. ఇప్పుడు కూడా సంకల్పము అనేది కూడా దాన్ని కూడా వింటాము. పత్రిజీ గారి వేమన పద్యాలు ఇట్లాంటివి అన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక కాన్సెప్ట్ విని హాయిగా రిలాక్స్ తీసుకుంటారు. ఈ రోజు వరకు నా ప్రయాణంలో జరుగుతుంది. పత్రిజీ గారు రాసిన అన్ని చిన్న బుక్స్ మొత్తం టోటల్ సెట్ నా దగ్గర ఉంది. ఏది అవసరమైతే ఆ రోజు ఆ పుస్తకం తీసుకొని చదవటము, లేకపోతే మనకు ఈ పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి సారు రాసినవన్నీ, వాటిని అన్నిటి కూడా తిరగేసుకుంటూ ప్రతి సెకండు ఏదొచ్చినా ఇది ఇప్పుడు అనవసరమైన టైంలో ఏదో వచ్చింది అంటే ఎరుకుతూ ఉంటాను, ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు, దాన్ని మాత్రం ఇమ్మీడియట్గా ధ్యానంలో కూర్చొని ఆ థాట్ని మాత్రం బయటికి అయితే పంపిస్తాను మేడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, అంటే మీకు అలాంటి భావనలు కలిగినప్పుడు పత్రిజీ గారి ఒక మెసేజ్ ద్వారా, ఆయన రాసిన పుస్తకాల నుండి మీకు తప్పకుండా మెసేజ్ వస్తుంది. మళ్ళీ దాని నుండి మీరు బయటకు వచ్చేసి మళ్ళీ మీ ధ్యాన ప్రచారము, మీ కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు. చాలా చక్కగా ఉంది సార్. నిజంగా ముఖ్యంగా
మనకి పత్రిజీ సార్వి రోజు కాన్సెప్ట్ వినడం అనేది దాని నుండి మనం ఎంతో నేర్చుకుంటాం. అంతే. అప్పటికప్పుడు దాని రిజల్ట్ అనేది మనకు కనిపించకపోవచ్చు మన ప్రవర్తనలో కానీ మన మాటల్లో కానీ వింటూ ఉంటే ఆటోమేటిక్గా మనమే అది అవుతాము అని పత్రిజీ సార్ ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పారు. ముఖ్యంగా మన అందరికీ సార్ చెప్పేది వాక్క్షేత్రము. మరి మీరు ఎంతో అద్భుతంగా వాక్క్షేత్రాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పారు. మరి ఇంకా సార్ జడ్జి అని ఆట అంటారు. మరి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇలా వెళ్తున్న టైంలో కూడా ఒక్కొక్కసారి పత్రిజీ మనల్ని సరిదిద్దడానికో లేకపోతే ఒక పని ఇచ్చినప్పుడు మనం అది వాయిదా వేయడం వలన ఏదో ఒక రూపంలో చిన్నగా కోప్పడము అలాంటివి చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే 2-3 సార్లు పత్రిజీ గారు బయట వేరే చాటకు వచ్చినప్పుడు ఓ చెంప మీద వేసి కొట్టడం. దాని తర్వాత మాకు చిత్తూరులో ఆనంద బ్రహ్మ ప్రోగ్రాం జరిగినప్పుడు సారు భోంచేసి పైకి వస్తున్నారు. మేమిద్దరం ఫ్యామిలీగా దిగుతున్నాం. ఎమ్మడే పొట్టలో గుద్ది నీ ప్రాణం నా చేతిలో ఉందిరా అని అంటాము. ఇట్లా ఎన్నో రకాలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఫీలింగ్ అయితే లోపల రాదు. కాకపోతే ఏదో లోపల నా శరీరంలో అనవసరమైన ఏయో ఉన్నాయి, వాటిని తొలగించడానికి గురువు ప్రతి సెకండు ప్రయత్నం చేస్తున్నాడు అనే భావన అయితే నాకు ఉంటుంది మేడం. ఓకే. అంటే దాన్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా, అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి అందరిలో తిట్టడం కొట్టడం చేసినప్పుడు కొంచెం అవమానంగా ఫీల్ అవుతారు. గురువులు అంటే ఇలా కొట్టారు కదా అని ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి. కానీ మీరు అలా కాకుండా పత్రిజీ ఏది చేసినా మన ఆధ్యాత్మిక ఎదుగుదల దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది అని ఒక చక్కటి అవగాహనతో మీరు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. అంతే మేడం. యా, వండర్ఫుల్ సార్, చాలా బాగుంది. సో దీని తర్వాత మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మరి పత్రిజీ ఫుడ్, అన్నదానం. సార్కి వండడము ఇష్టము, వడ్డించడం ఇష్టం. వడ్డించేటప్పుడు సార్ ఎంత క్రమశిక్షణ పాటిస్తారో మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసు. అలాగే తినేటప్పుడు కూడా సార్ మనం ఎలా తింటున్నాం కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్లు మీకు ఏమన్నా? సారు టోటల్గా మా ఇంటికి 4 సార్లు వచ్చారు మేడం. సారే ఫోన్ చేస్తారు 2 గంటలు నీ దగ్గర ఉంటానని. లాస్ట్ సారు భూలోక యాత్ర ముగించే సంవత్సరం ముందు నా దగ్గరికి వచ్చారు. సార్ వచ్చినప్పుడు సార్కి ఎట్లా వండాలి, ఎట్లా వడ్డియాలి అనేది చాలా అవేర్నెస్లో ఉంటాము. ఒకరోజు పొరపాటున ఒక చేయి పెట్టపోయి ఒక చేతితో వచ్చేటప్పుడు సార్ దగ్గర నుంచి దెబ్బలు అయితే పడ్డాయి. వాటిని అన్నీ చేసుకుంటూ సార్ని అడుగుతాం, ఏది వచ్చినా కానీ ఎట్లా చెయ్యాలి, ఏం కావాలని అడుగుతాం. మీ ఇష్టం అంటారు, కానీ మా ఇష్ట ప్రకారం అయితే మేము పోము. సార్ ఏది ఇష్టమో, సార్కి మెయిన్ మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం, ఫస్ట్ అదే తయారు చేస్తాం. సార్కి నచ్చినవి అన్నీ ఉంచుతాం. సారు భోంచేసేటప్పుడు కానీ సోఫాలో కూర్చున్నప్పుడు సార్కి ఇష్టమైన క్రికెట్ పెడతాం. సారు ఆనందంతో మేము మునిగి తేలుతూ ఉంటాం. అది అందులో సారు చేసే ప్రతి ఒక్క వంటకము సారు యూట్యూబ్ లింక్ చూడగానే విత్ ఇన్ సెకండ్లో ఇంట్లో ఆ రకంగానే మేము వంట చేసుకొని తింటాం. మా ఇంట్లో ఇప్పుడు కూడా అదే తింటాం. ఓకే. సార్ ఎక్కడైనా వండింది, ఎక్కడైనా అలా వండిన వీడియో అది కనిపించినా వెంటనే అది చూసుకొని ప్రాక్టికల్ చేస్తాం. మీ ఇంట్లో కూడా మీరు చేస్తూ ఇమ్మీడియట్ ప్రాక్టికల్ చేస్తాం, లేట్ చెయ్యం. ఓకే. అది సార్ ఏమేమి చెప్పారో ఎంబడే వంటగదిలో పోతాం, ఆ వీడియో అక్కడ పెట్టుకుంటాం. సార్ ఏమేమి వేస్తున్నారు, నూనె ఎంత వేస్తున్నారు, పసుపు ఎంత వేస్తున్నారు, ఇంగువ ఎంత వేస్తున్నారు, ఎట్లా వేయాలి, అవన్నీ కూడా సారు చేసి తింటాము. కానీ అలాంటి వంటకము 1 కేజీ 2 కేజీలు చేసినా కానీ ఒక మనిషికి కూడా చాలదు మేడం. మొత్తప్పుడు ఏంటంటే మామూలు వంటకం తినలేరు, కానీ ఆ వంటకం ఒకరికే సరిపోద్ది. మరి ఆ మహిమ ఏంటో మనకి తెలియదు, కానీ చాలా సింపుల్గా అయిపోద్ది వంట. అంటే చక్కటి ఒక ఎనర్జీ ఫుడ్ని వండి పెడతారనమాట పత్రిజీ గారు మనకి. అందుకే అది ఎన్ని కిలోలు వండినా మనకు సరిపోదు. ఎందుకంటే అది ఒక అమృతం లాగా. నిజంగా మనం అమృతము, దేవతలు అమృతం తాగేవాళ్ళు అంటే విన్నాం, కానీ మనకి ఇక్కడ పత్రి గారు వచ్చిన తర్వాత ఫుడ్ మనం ఎంత అమృతంగా వండుకొని తినొచ్చు అనేది నిజంగా అంత గొప్ప వంట కూడా చాలా టైం తక్కువలో క్వాలిటీ తయారైంది. ఎస్, కరెక్ట్. మామూలుగా చేసే వంట కన్నా చాలా తక్కువలో ఎనర్జీ ఫుడ్ వస్తుంది. ఏమి ఉండదు అసలు. కొద్దిగా అంత నూనె వేస్తారు, అంత పసుపు ఇంగువ వేస్తారు, తాలింపు వేసేస్తారు, అన్ని ముక్క. ఏ కర్రీ కూడా, ఏ ఫ్రూట్, ఏ వెజిటబుల్స్ ఎట్లా కట్ చేయాలో కూడా నేర్చుకున్నాం పత్రిక సార్. ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే దాన్ని ఒప్పుకోరు సార్. ఆ రకంగా చేసి దాంట్లో ఉన్నది మేము తింటాం కాక నలుగురికి ఆ రుచులు కూడా చూపిస్తున్నాం. అది అంత అద్భుతం. ఎక్కడ ఏది దొరికిందంటే ఇమ్మీడియట్గా ఒకటి కారణకార్య సంబంధం. ప్రతిరోజు ఏదో ఒక లింక్ యూట్యూబ్లో తగులుద్ది వంటది, ఆ రోజు మాత్రం అది చేసి తినేస్తాం. ఎస్ సార్, నిజంగా మీరు చెప్పింది కరెక్ట్, 100%. చాలా రుచిగా ఉంటుంది. విత్ ఇన్ ఎంత 2-3 కేజెస్ అయినా సారు విత్ ఇన్ మినిట్స్లో చేసేస్తారు.
అంతే. ఆ కలపడం ఒక టెక్నికే, ఆ వండడము ఒక టెక్నిక్. అంటే శాస్త్రీయంగా వండడం ఎలా అనేది ఒక ధ్యాని చేస్తే ఇంత చక్కటి ఫుడ్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనేది నిజంగా పత్రిజీ మనందరికీ నేర్పించారు. ఇంకొకటి నేర్చుకున్నాం సార్ దగ్గర. సార్ ఎప్పుడు కో క్రియేటర్ అని అంటాడు. ప్రతిసారి నేను చాలా ఈ కో క్రియేటర్ అంటే ఏంటో నాకు చాలా అర్థం కాదు. 2020 కరోనా వచ్చిన తర్వాత నేను ఎక్కువగా క్రాస్ సర్కిల్స్ మీద విపరీతంగా ప్రాక్టికల్ చేస్తాను. నేను ఓన్లీ పిఎంసీలో ఉంటాను, సేతు సబ్జెక్ట్ చదువుతాను, రామ్తా సబ్జెక్ట్ చదువుతాను, ఏంజల్స్ చదువుతాను. క్రాఫ్ట్ సర్కిల్ 2011 నుంచి ఉండి కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ లాంటిది కాకుండా ఒక చిన్న కార్డు లాగా తయారు చేసి కో క్రియేటర్ అన్నప్పుడు నేను ఆ తయారీ చేసి పత్రి సారు 2021-22లో లాస్ట్ ఇది మన రాజమండ్రి ఉగాది యజ్ఞం అయిన తర్వాత మా ఇంటికి వచ్చిపోయారు. అప్పుడు సార్కి ఇవన్నీ నేను చూపించడం జరిగింది. సార్ ఇగో ఇది చేస్తున్నాను సార్, దీనివల్ల ఈ మార్పు వస్తుంది, ఈ మార్పు వస్తుంది అన్నప్పుడు నేను ఇచ్చిన కార్డులు సార్ నాకు ఇవ్వరు, మొత్తం డ్రైవర్ రాజుకి ఇచ్చి ఇవన్నీ నీ జోలో పెట్టుకోమని అంటాం. నాకు చాలా అంటే ఒక సృష్టికర్త, ఆహా ఏదైనా సరే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వీడికి ఇంత ఆలోచనలు వస్తున్నాయి అనేది నాకు అప్పుడు నచ్చింది అనమాట. అంటే సార్ మనం ఎంత చిన్న పని చేసినా చక్కగా ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తారు. అసలు ఏదైనా అసలు ఎస్ బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా. అంటే సార్ చెప్పే విధానానికి మనకి ఇంకా ఇంకొక పెద్ద టాస్క్ తీసుకోవాలనిపిస్తుంది నిజంగా. అంటే ఇంకా ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు సార్ వచ్చారు, సార్ వచ్చేప్పుడు వేమన పద్యాలు, బ్రహ్మంగారి పద్యాలు జీకే గారి ద్వారా నేర్చుకొని పాడాను. ఆ పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని పాడుతున్నాం మా ఇంట్లో. మా ఆడవాళ్ళు ఉండి సార్ బుగ్గ పట్టుకున్నారు కదా నువ్వేం చూడలేదంటే, ఏమో మనమేమో లైవ్ అయిపోతాం, సార్ పక్కన ఉన్నారు, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత నేను డాక్టర్ జీకే గారికి చెప్పాను, సార్ వచ్చారండి నేను ఇట్లా అన్నీ పాడాను అంటే, ఇంకా ఇమ్మీడియట్గా భజగోవిందం శ్లోకాలు తీసుకోవాలన్నారు. ఇమ్మీడియట్గా 1 నెల 2 నెలల 32 శ్లోకాలు దాన్ని బట్టి పట్టడం అదొక ఆనందం. అందువల్ల ప్రతి సెకండ్ కూడా పత్రి సార్ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాం. ప్రతి సెకండ్ చాలా ఆనందం. అసలు ఈరోజు కూడా పత్రి సారు లేరనే లోటు అయితే లేదు. మన గురువు ప్రతి ఒక్కరితో నేనున్నాను అన్నట్టు అసలు అప్పటికంటే ఇంకా మూడింతలు ఎక్కువ హ్యాపీనెస్తో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చక్కగా పనిచేస్తున్నారు. అది ఫీల్ అవుతున్నారు, సారు మనతే ఉన్నారు అన్న భావన అందరిలో ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు వర్క్ పెరిగింది. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కాకపోతే మేము పత్రి సారు ఫస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ చూసి మేము అనుకునేవాళ్ళం, అబ్బా అప్పుడు కర్నూలులో ఇంతమంది ఉన్నారే, పాల్ గారు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు అబ్బా మేము లేమే ఆ టైంలో లేటుగా వచ్చామని అనుకునే మేము ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, అబ్బా గురువు గారు ఉన్నప్పుడు మేము చూడలేకపోయామే అనే ఫీలింగు చాలా మందికి ఉంది. కాకపోతే ఏదో ఒక రూపేణ ధ్యానంలో కానీ వాళ్ళ అనుభవాల్లో కానీ ఇప్పుడు కూడా సార్ కనెక్ట్ కావటం, చాలా వర్క్ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. సార్ లేని లోటు ఈ భూమి మీద అయితే లేదు. కంపల్సరీ మనతోనే సారు ప్రయాణం చేస్తున్నారు. సార్ ఎక్కడుంది కూడా మాకు అర్థమైపోతుంది. సార్ అయితే వర్క్ విపరీతంగా చేస్తారు. సారు లేరు అనే ఫీలింగ్ అయితే లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ సార్, నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంకా ఎక్కువ ఉత్సాహంతోనే, అంటే ఇంకా అందరికి పత్రిజీ మిషన్లో నేను భాగస్వామిని అవ్వాలి, నేను ధ్యాన ప్రచారం చేయాలి. శాకాహార ర్యాలీలు అయితే ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో చెప్పనలివి కావట్లేదు. ఎక్కడ చూసినా శాకాహార ర్యాలీలే. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ పని నాది, అంటే మన ఇంట్లో ఒక పెళ్ళి అయితేనో ఎలా అయితే నిలబడతారో ఇది మనది అనుకొని, అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్క పనిని ఇది నాది అనుకొని చేస్తున్నారు. అంటే గురువు ఉన్నప్పుడు కాస్త తప్పించుకొని, అవును, గురువు లేనప్పుడు ఆ బాధ్యతలన్నీ ఆయన మనకు ట్రైనింగ్ 100% చేసి ఆ బాధ్యతలు మనం గుర్తు చేసి ఎట్లా నడవాలి ఏందనేది ఒక తండ్రి తర్వాత పిల్లలు ఎట్లా నేర్చుకోవాలో ఒక తండ్రిలాగా మొత్తానికి ఈ పిల్లలందరినీ నేర్పెట్టి వాళ్ళని ఆ స్థాయిలో తీర్చిదిద్దాడు. కాబట్టి ఆ లోటు ఎవరికి ఈరోజు కానట్లేదు. ఏ ప్రోగ్రాం జరిగినా కూడా చిన్నపిల్లల్లాగా ఉరికెత్తుతున్నారు. ఏ ధ్యాన మహాచక్రం జరిగినా ఏది జరిగినా చిన్నపిల్లల్లాగా ఉరికెత్తుతున్నారు. కానీ విశ్వం కూడా అంత సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు లేని లోటు ఎవరికి కానట్లేదు. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఖచ్చితంగా సార్, మీరు అన్నారు కదా చక్కగా ఒక ఫాదరు పిల్లలందరినీ ఎట్లా ట్రైన్ చేస్తారో మనందరినీ కూడా పత్రిజీ అట్లా ట్రైన్ చేశారు. అప్పుడు సార్ ఉన్నప్పుడేమో సార్ చూసుకుంటారులే అన్న భావనతో అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మో నేను చేయాలి, నా బాధ్యతగా నేను చేయాలి అని ప్రతి ఒక్కరూ
ఆ ట్రైనింగ్ అది కనబడుతుంది ఇప్పుడు మనందరికీ. అంటే మనం ఇంత నేర్చుకున్నామా సార్ దగ్గర అంటే మనకు తెలియకుండానే సార్ మనని అంత ట్రైన్ చేశారు. అందులో ఇప్పుడు మాకు ప్రేమనాథ్ గారి సాంగత్యంలో శశారాం మాస్టర్ అని హాస్టల్ మదర్ ఐసిస్ కొడుకు ఎప్పుడు కానెక్ట్ అవుతుంటారు. వాళ్ళు పై మాస్టర్లు చెప్పేది ఏంటంటే ఈ బాధ్యత అంతా మీదే. ఎవరైతే ఈ భూమి మీద ధ్యానము శాకాహార జగత్తు ఇవన్నీ కావాలి అంటే ధ్యానం చేస్తూ శాకాహారులే గురువు గారి సంకల్పం మీరే నెరవేర్చాలి అనేది యూనివర్స్ నుంచి ప్రతిరోజు ఇస్తున్నారు. ఆ రకంగానే ముందుకైతే వెళ్తున్నాము. కంపల్సరీ గురువు అనుకున్నది మాత్రం ఈ భూమి మీద జరిగి తీరుద్ది అనేది నాకు చాలా కాన్ఫిడెంట్ మేడం. అది జరిగి తీరుద్ది. ఎంతోమందిని ఈరోజు శాకాహారులు ధ్యానం చేయని వాళ్ళని కూడా చిన్న ఒక క్రాఫ్ట్ సర్కిల్ కార్డు తయారు చేసి టూ మచ్గా ధ్యానాన్ని చేయని వాళ్ళని కూడా ఇలా కొత్త వాళ్ళు ఎంతోమంది లాగా వచ్చాం. ఆహార ధర్మాన్ని గురించి ప్రతి మహిళ ధ్యానంలోకి వచ్చి ఇంట్లో బాధపడుతుంది. ఎట్లంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని చేయకపోతే వాళ్ళను కూడా ఆ వండే విధానంలో నుంచి ఒక చిన్న క్రాఫ్ట్ సర్కిల్ కార్డు మీద అది పెట్టి పూర్తిగా కంప్లీట్గా మారినోళ్ళు కుటుంబాలే మారిపోయాయి. బాగుంది సార్. ఇప్పుడు మీరు చెప్పారు పత్రి సార్ మనందరినీ చక్కగా ట్రైన్ చేశారు. అంటే భూమి మీద చివరి మనిషి శాకాహారి అయ్యేంత వరకు పిరమిడ్ మాస్టర్లు అందరూ పని చేయాల్సిందే అనమాట. సో అది సో దీంట్లో అంటే ఇంకా మీరు మీ ఊర్లో అవనివ్వండి, మీరు వ్యక్తిగతంగా అవనండి, మీరు ఇంకా ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? టోటల్గా ప్రతి ఒక్క సామాన్యుడిని ధ్యానంలోకి తీసుకురావాలి. నా లెక్క ప్రతి మహిళ ఆహార ధర్మం నుంచి బయటపడి కుటుంబంలో కూడా ఆహార ధర్మం పూర్తిగా మానిపించే ప్రయత్నంగా ముందుకైతే వెళ్తున్నాం మేడం. కంపల్సరీ ధ్యానము శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు పూర్తి బాధ్యత బరువు బాధ్యతలు వేసుకొని ప్రతి సెకండు సార్ ఎట్లయితే క్షణం తీరిక లేకుండా ప్రయాణం చేశాడో ఆ క్షణం తీరిక లేకుండా ఈ జీవితాంతం అదే రకంగా వెళ్ళాలని నా యొక్క దృఢ సంకల్పం మేడం. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఒకసారి ఎలోన్గా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనకు ముందుగా గుర్తొచ్చేది మన గురువే. ఎందుకంటే మనని ఒక చక్కటి వ్యక్తిత్వం లాగా మనని మలిచారు ఆయన. ఒక చక్కటి శిల్పిలాగా మలిచారు ప్రతి ఒక్కరిని. అప్పుడు మీరు ఏదైనా ఒక స్వీట్ మెమరీ అంటే మర్చిపోలేని అనుభూతి అది గుర్తొస్తే మళ్ళీ దాన్ని తలుచుకుంటే మళ్ళీ మనకి సార్ ప్రెజెన్స్ ఇంకా ఎక్కువ అనుభూతి మనం చెందుతూ ఉంటాం. అలాంటిది మీకు ఏదైనా ఉందా? పత్రిజా కాన్సెప్టే మేడం. ప్రతి కాన్సెప్టు ఒక్కటి ఇబ్బంది అయిందంటే ఇమ్మీడియట్గా అద్భుతం నేను ఫస్ట్ అసలు ఏంటి మన మత ఏంటి మన గత ఏంటి అనేది ప్రతిదీ సారు ఉన్నప్పుడు కూడా కాన్సెప్ట్లు మాత్రం ఎప్పుడు పట్టుకుంటాం. పత్రిజీ గారి హిందీ కానీ ఇంగ్లీష్ వీడియోస్ కానీ తెలుగు వీడియోస్ కానీ ఎక్కడ లైవ్ జరుగుతుంటే పత్రిజీ గారి టోటల్గా కంప్లీట్ పత్రిజీ సార్ కాదు పిఎంసి కూడా ప్రతి సెకండు ఏం జరుగుతుంది ఏంటి అనేది వినకుండా మాత్రం ఊరుకోను. అంత జిజ్ఞాస నాకు అంత అనుభూతి అనమాట. అది 10 ఏళ్ల తర్వాత నేను పిఎంసి స్టూడియో రావటం జరిగింది. అసలు ఇంత లేటు ఎందుకు జరిగిందా అనిపిస్తుంది. బాగుంది సార్. ఇప్పుడు సార్ కాన్సెప్ట్సే గుర్తు మళ్ళీ మీకు చక్కటి అవగాహన కలిగిస్తాయని చెప్పి బయటపడాలి అంటే నేను కాన్సెప్ట్ వినగానే వితిన్ సెకండ్లో చేంజ్ అయిపోయింది. ఎందుకంటే లాజిక్ మైండ్ ఎప్పుడు కూడా ఎదగనీయకుండా కొడతా ఉంటుంది. బయట సమాజంలో తిరిగేటప్పుడు కూడా ఎన్నో వైబ్రేషన్స్ ఉంటాయి. అది ఎరుకుతూ ఉంటుంటాను ఇది ఎందుకు వచ్చింది అనేది. ఎప్పుడైతే ఆయన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయామో అది రిలీజ్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు మనము ధ్యాన మహాయాగాలకి వెళ్తూ ఉన్నాం, చక్రాలకు వెళ్తూ ఉన్నాం. సారు అంటే మిమ్మల్ని ఎప్పుడైనా ప్రత్యేకించి పిలిచి ఒక బుక్ గిఫ్ట్గా ఇవ్వడమా లేకపోతే ఈ బుక్ చదువు అని చెప్పడము అలా ఏమైనా ఉంది? నా దాంట్లో జరగలేదు మేడం. కాకపోతే ధ్యాన మహాచక్రాలు పోయినప్పుడు కలుస్తారు, పిలుస్తారు. కాకపోతే పత్రి సార్ మా ఏరియాలోకి వచ్చినప్పుడు ఎక్కడైనా సరే సార్ వస్తే కంపల్సరీ స్టేజ్ మీదకి పిలుస్తారు. స్టేజ్ మీదకి పిలిచి నీ అనుభవం ఏంటో చెప్పమని కంపల్సరీ ఇస్తారు సార్. ఎంత దూరం ఉన్నా కేకేస్తారు సార్. అదైతే మా ఏరియాలో మొత్తం జరిగింది. ఎక్కడ మా ఏరియాలో సార్ వచ్చారంటే స్టార్టింగ్లోనే స్టేజ్ మీద పిలిచారు. నేను 2011లో వచ్చాను. రావటంతోనే స్టేజ్ మీద పిలిచి నీ అనుభవం చెప్పమని అది జరిగినాయి. పెద్ద మహాసభల మీద అయితే ఇంకా నేను అక్కడ కనెక్ట్ కాలేకపోయింది. సార్ మరి మనము ఇప్పుడు ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో శాకాహారానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు పత్రిజీ. మీరు ఎప్పుడైనా శాకాహార ర్యాలీలలో పత్రిజీతో పాటు పార్టిసిపేట్ చేశారా? చేసినప్పుడు మీరు ఆయన నుండి ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ 2011లో మేము కేర్ సెంటర్ ఓపెన్ చేసాం మేడం. మా ఊరికి వచ్చారు.
దాంట్లో మేము మా ఊరు మొత్తం కూడా పత్రి సార్ పక్కనే ర్యాలీలో పోయాం. దాని తర్వాత మా పక్కన ఒక విలేజ్కి వచ్చారు, అక్కడ కూడా ర్యాలీలో పోవటం జరిగింది. ఇంకా బోర్డన్ని ర్యాలీల్లో వేరే ఊర్లలో పెద్ద పెద్ద ర్యాలీల్లో జరిగేటప్పుడు పత్రి సార్తో పక్క నుండి కూడా జర్నీ చేయటం అయింది. బెంగళూరులో కూడా ర్యాలీలో నేను 4-5 సార్లు పాల్గొన్నాను. చాలా అద్భుతంగా పెద్ద పెద్ద ర్యాలీల్లో కంపల్సరీ పాల్గొంటాను. అక్కడ పత్రి సారు చెప్పే పదాలు కానీ, అక్కడ ఎంతోమంది మాస్టర్లు చెప్పే పదాలు కానీ వాళ్ళ ద్వారా నేర్చుకొని మేము కూడా అద్భుతంగా మా ఏరియాలో ప్రతి చాట ఎక్కడికన్నా మేము క్లాసుకి పోతే కూడా కంపల్సరీ ఆ క్లాసు అయిపోయిన తర్వాత 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ తక్కువ లేకుండా ర్యాలీ చేసే మా ఇంటికి మేము వస్తాం మేడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో సార్, ఇప్పుడు మరి మన ధ్యాన మహాయాగాలలో కడతాల్ని ఖచ్చితంగా కడతాలకి వస్తూ ఉంటారు మీరు కూడా. మన కడతాల్ ధ్యాన మహాచక్రాల గురించి మీ మాటల్లో. కడతాల్ ధ్యాన మహాచక్రాల నుంచి 2011 నుంచి స్టార్ట్ అయింది మేడం. 2011 నుంచి 2013 దాకా మేము జోలీలు పట్టడం జరిగింది మా ఊళ్ళో. ప్రతి పిరమిడ్ మాస్టర్ తీసుకొని ప్రతి ఒక్క మాస్టర్ ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ వాళ్ళకి నమస్కారం పెట్టి ఏంటని అడిగితే ఇది ఒక యజ్ఞంలాగా జరుగుద్ది. ప్రతి రూపాయి ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి ట్యాంక్స్ చెప్పుకుంటూ, ఇవ్వని వాళ్ళకు కూడా ట్యాంక్స్ చెప్పుకుంటూ ఫస్ట్ 2011 నేను స్టార్టింగ్లో వచ్చిన కానీ 3 సంవత్సరాలు, సంవత్సరానికి 1,00,000, 1,25,000, 1,50,000 దాకా తయారు చేస్తూ ఇప్పుడు కూడా ధ్యాన మహాచక్రం ఎప్పుడు వచ్చినా కానీ మాకు ఇప్పుడు కూడా ప్రేమనాథ్ సార్ గారు మాకు వస్తారు. ప్రతి సంవత్సరం ముందే, ఒక నెల ముందే వస్తారు సారు. అద్భుతంగా వస్తున్నట్టు తెలుస్తుంది. సారు ప్రేమనాథ్ సార్ ఒక నైట్ అల్లా మా దగ్గర స్పెండ్ చేస్తారు, ఎన్నో పుస్తకాలు ఇస్తారు. దాన్ని మేము అంతా కొత్త వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళకు వచ్చే ఇబ్బందులను కూడా దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎక్కువ నాన్ మెడిటేషన్ అందరి దగ్గర ఎక్కువగా వసూలు చేస్తూ ప్రోగ్రామ్ను మాత్రం విపరీతంగా ధనం వసూలు చేసి పంపించడం ఎక్కువైంది. ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా వాటిని 10 మంది దగ్గర వెనక ఎట్లయితే జోళ్ళలు పట్టామో ఆ టైపు కనీసం ఒక 10-15 రోజుల ముందే టోటల్గా మనం ఉన్న వీధికి తిరిగి బ్రహ్మాండంగా కార్యక్రమం గురించి చెప్పుకుంటూ చాలామందికి ఈ యొక్క యజ్ఞం యొక్క రహస్యం అనేది ఎందుకు జరుగుతుందని చేస్తూ చెయ్యాలనేది మాకు ఒక దృఢ నిశ్చయం మేడం. అట్లానే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంతా కొత్త వాళ్ళు చాలామంది మహిళలు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళందరితో కూడా అద్భుతంగా ఆ ధ్యాన మహాచక్రానికి ప్రతిసారి కూడా మా వంతు మా పనులు మేము చేస్తుంటాం. అదొకటే మేడం, ప్రతిసారి మేము బెంగళూరు బుద్ధ పౌర్ణమికి కంపల్సరీ పోతాం సార్. బుద్ధ పౌర్ణమిలో కూడా ఎంతోమంది మాస్టర్లు మేము కలవటము, బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు కూడా బాగా చేస్తాము. మా ఏరియాలో కూడా పౌర్ణమి ధ్యానాలని ఇట్లాంటివన్నీ బాగా చేసుకుంటూ ఎంతోమందిని కొత్త వాళ్ళని వాళ్ళకున్న సందేహాలు ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సందేహాలు వాటినన్నిటిని కూడా తీర్చుకుంటూ ఎంతోమందిని కొత్త వాళ్ళు ఈరోజు కూడా ప్రతిరోజు నా జీవితంలో ఈరోజు కూడా నేను 24/7 ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడటం, పుస్తకాలు సజెషన్ చేయటం, పత్రిజీ గారి గురించి చెప్పటం, ఎన్నో అడుగుతుంటారు. అడిగిన అన్నీ చేస్తా. ఎక్కువగా పత్రిజీ సార్ దగ్గర నుంచి వాక్క్షేత్రం అనేది ఎట్లా ఉండాలి, ఏదన్నా ఒక్కొక్క టైంలో కనుక వాక్కు కొద్దిగా మంది సరిగా లేదంటే పత్రిజీ సార్ది కాన్సెప్ట్ పెట్టుకొని వింటూ మెయిన్ అక్కడ నేర్చుకుంది ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా వాక్ అనేది ఏ క్లాస్ చెప్పినా కానీ ఏ జూముల్లో చెప్పినా కానీ వాక్ పర్ఫెక్ట్గా ఉండాలి, వన్నెస్తోనే జీవించాలి, ఇంత మించి ఈ భూమి మీద ఇంకేం లేదనే ప్రయాణం చేస్తూ చాలా ముందుకెళ్తున్నాం మేడం. ప్రస్తుతం అయితే డాక్టర్ జీకే గారి ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. దాంట్లో కౌన్సిలర్ని నేను, బీపీ షుగర్ కౌన్సిలర్స్. అంటే ధ్యానం ద్వారా సర్వరోగ నివారణ అని పత్రిజీ సార్ చెప్పింది నాకైతే 100% ముద్ర మేడం. కాకపోతే ఏంటంటే తర్వాత ఈ చాలా మంది ఇప్పుడు వచ్చి కొత్త వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత మీరు ధ్యానం చేస్తే తగ్గుతున్నాయని చెప్పారు, కానీ ఎందుకు మార్పు రావట్లేదు అని అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పత్రిజీ సార్ చెప్పిందంటే ధ్యానము జ్ఞానము ముక్తి అని చెప్పారు. జ్ఞానం అనే కాడ మైనస్ వేర్పడతాం నేను గ్రహించాను. అది పిరమిడ్ సొసైటీలో పత్రిజీ సార్ ఎన్నో పుస్తకాలు ఇంగ్లీషు అన్నీ కూడా తెలుగులో అనువాదం తెచ్చి ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. నో ట్యాబ్లెట్ నో మెడిసిన్ అనేది నాకు ఎక్కడ అర్థమైందంటే ఎప్పుడైతే ఆ పుస్తకాల్లో ఉన్నది చదవకుండా మనం పక్కన పెట్టినప్పుడు ఆ మూడో కోశమైన మనోమయ కోశంలో బ్లాక్స్ ఏర్పడి అందువలన వస్తున్నాయి. కానీ లేకపోతే ధ్యానం సర్వరోగ నివారణ అనేది పత్రిజీ సార్ చెప్పింది
100% సక్సెస్ మేడం. దానికి మాత్రం ఈరోజు కూడా సత్యమే అంతే. కాకపోతే మన ఆచరణ, మనలో ఉన్న గుణాలు మనం మార్చుకున్నందు వల్ల అవి ఒక అతిథిలాగా మనలో ఉంచుకుంటున్నామే కానీ వాటినైతే మనం ఆ జ్ఞానాన్ని కనుక జోడిస్తే వెళ్ళిపోవటానికి రెడీలో ఉంది. సార్ నిజంగా చాలా చక్కగా ఉంది సార్ మీ జర్నీ. అంటే మీ ఊరికి రాగానే సార్ని వెళ్ళి మీరు అక్కడ కలవడము, ఆయనతో పాటు శాకాహార ర్యాలీలలో పాల్గొనడము, మరి రోజు చక్కగా ఆయన కాన్సెప్ట్స్ ఇవ్వడం అన్నీ అద్భుతంగా ఉన్నాయి సార్. మనకు ప్రతి ఒక్కరు అనుకుంటారు పత్రిజీ దగ్గర నుండి నేను ఇది నేర్చుకున్నా అని. ఒక డిసిప్లిన్ ఒకరు అంటారు, ఒకరేమో అందరినీ ఈక్వల్గా చూడడము, లేకపోతే సార్ కాన్సెప్ట్లు చెప్తానే చాలా సరదాగా మధ్యలో మళ్ళీ జోక్స్ వేస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చాలా జోవియల్గా తీసుకెళ్తూ ఉంటారు మనందరినీ. అందులో అంటే మీకు అంటే ఎక్కువ మిమ్మల్ని అట్రాక్టివ్ చేసింది ఒక కాన్సెప్ట్ చెప్తూ మధ్యలో జోవియల్గా మాట్లాడడము. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన మైత్రేయ బుద్ధుడు, ఒక మిత్రులాగా భుజం మీద చేస్తారు కానీ ఎప్పుడూ ఆయన మనకు ఆర్డర్స్ వేయలేదు. ఫ్రీ విల్ ఇచ్చారు, ఫ్రెండ్లీగా గైడ్ చేశారు. మళ్ళీ ఒక ఫాదర్ రోల్కి వచ్చినప్పుడు చిన్న కరెక్షన్స్ కూడా చేశారు. అందులో మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువ ప్రభావితం చేసింది స్వేచ్ఛ నచ్చింది మేడం. పత్రి సారు స్వేచ్ఛ ఇస్తారు, ఆ స్వేచ్ఛ నాకు నచ్చింది. పత్రిజీ గారి దగ్గర నుంచి నేర్చుకోవటం అనేది చాలా ఇది. అందులో పత్రి సార్ దగ్గర నుంచి మనం అనుకుంటాం కానీ పత్రిజీ గారి శరీరంలో ఎంతోమంది మాస్టర్లు ఒక గృహంలాగా వచ్చి వాడుకొని పోతున్నారు మేడం. ఇప్పుడు నాకంటే మా నాన్న గురువు గారు నరసింహస్వామి అంటే ఇష్టము, కానీ పత్రి సార్ దాంట్లో ఆ టయానికి నాతో మాట్లాడుతుంది, ఆ గురువే మాట్లాడుతుంది. కానీ పత్రి సార్తో మాట్లాడుతున్నామని అనుకుంటున్నాను. ఎవ్వరు ఎక్కడ ఏ మాస్టర్ అయితే మనం పత్రి సార్తో మాట్లాడుతున్నామో ఎవరికి ఇష్టమైన వారు వారిలో దూరి పత్రి సారి మాటల ద్వారా మనకు ఆనందం వస్తుంది. పత్రి సారు ఎంతో అసలు ఆయన దగ్గర అసలు ఒకసారి మాకు ఒంగోలులో జరిగింది. పత్రి సారు ఒక మేడం మాట్లాడి వెళ్ళింది. ఏం సార్ అడిగితే ఏం మాట నాకు తెలియదు, ఆమె అయితే చాలా బాగుంది, బ్రహ్మాండంగా శారీ బ్రహ్మాండంగా ఉంది అని అన్నారు. అక్కడ ఏంటంటే ఎంతవరకు అవసరమో అంతవరకే మనం తీసుకోవాలి, కానీ కథం మాటలన్నీ పక్కన నో జడ్జిమెంట్ నో కామెంట్ అనేది వండర్ఫుల్. ఎక్కడ ఏంటంటే వచ్చారు ఈ భూమి మీద ఏంటంటే లోయర్ వాళ్ళు ఉన్నారు, హయ్యర్ వాళ్ళు ఉన్నారు. సమాజంలో ఏది కాదంటారు కానీ ఆధ్యాత్మికంగా అది జరిగి చూపించడానికి అన్ని విల్ పవర్స్ మనలోనే ఉన్నవి. ఎక్కడికి ఉరికత్తాలు చెప్పలేదు. మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేసుకుంటే అన్ని భోగాలు అన్నీ మన ఇంటికి వస్తాయి. ఇది మాత్రం సత్యము. కాకపోతే కొంత సమయము వాళ్ళకున్న ఆరా పెంచుకోవటం, వాళ్ళకున్న జ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ స్థితిని పెంచుకునే దాంట్లోనే ఉన్నది, కానీ వేరేదైతే ఏమీ లేదు. ఇది మాత్రం సత్యం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా మరి ఎంతో చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా పత్రిజీ కాన్సెప్ట్లు ప్రతి ఒక్కరూ వినాలి. దాని నుండే మనకి ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. మళ్ళీ మన అటు ఇటు పరిగెత్తి మనల్ని లాగుతున్న మన మనసు మళ్ళీ కరెక్ట్ ట్రాక్లోకి వెళ్ళడానికి ఆ కాన్సెప్ట్లు మనకి ఎంతో ఉపయోగపడతాయని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. పత్రి సార్ చెప్పిందంటే ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఏదైనా సరే ధ్యానం 20 పైసలు, స్వాధ్యాయం 40 పైసలు, సజ్జన సాంగత్యం 100% కనుక వాటిని కనుక డైలీ మన ప్లానింగ్లో కనుక పెట్టుకుంటే ఏదైనా సాధిస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అద్భుతం. ఈరోజు మీతోటి ఇంటర్వ్యూ జరిగినందుకు ఆ గురువులందరికీ కూడా, విశ్వగురువులు, పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి, పిఎంసి స్టూడియోలో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకమైన నమస్కారం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి చూశారు కదా ఎంతో చక్కటి జర్నీ. ఒక గురువు దగ్గర నుండి మనం టోటల్ సరెండర్ అయితే ఎంత చక్కగా ఎన్ని నేర్చుకోవచ్చు, ఆ నేర్చుకునే దాన్ని ఎలా ఆచరించవచ్చో ఆచరిస్తూ మరి పత్రిజీ ఇలా తయారు చేశారా ప్రతి ఒక్కరిని అనడానికి చక్కటి నిదర్శనంగా ఆయనతో ఉన్న మధుర స్మృతులను తెలియజేస్తూ మరి ఆయన యొక్క జర్నీని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.